Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ అ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనే సిరీస్లో వ్లాగింగ్ అండ్ బ్లాగింగ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అండ్ బ్లాగింగ్ చేసి మనం ఎలా డబ్బులు ఎర్న్ చేయొచ్చు, లేదా వ్లాగింగ్ చేసి మనం ఎలా డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడదామండి. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా BLOG అంటే బ్లాగ్, ఓకే, VLOG అంటే వ్లాగ్, ఈ రెండు డిఫరెంట్ అనమాట, రైట్? సో ఇక్కడ ఫస్ట్ బ్లాగ్ అంటే ఏంటనే దాన్ని మీకు చాలా సింపుల్ వర్డ్స్లో చెప్తాను, వినండి. బ్లాగ్ అంటే మనకంటూ ఒక వెబ్సైట్ రెడీ చేసుకుంటాము. ఆ వెబ్సైట్లో మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు మీద మనము కంటెంట్ అనేది టైప్ చేస్తామన్నమాట. అంటే ఆ వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంటాం, మనకున్న నాలెడ్జ్ ఆ వెబ్సైట్లో మనం అప్డేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫుడ్ బ్లాగర్ అంటే నేను ఏం చేస్తానంటే ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ వచ్చి నా వెబ్సైట్లో నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను హైదరాబాద్లో, అమీర్పేట్లో. అక్కడ నాకు ఫుడ్ నచ్చింది, ప్రైజెస్ అఫోర్డబుల్గా ఉన్నాయి అన్నట్టు ఒక వ్లాగ్ రాయడం. నెక్స్ట్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రావెలర్ అనుకోండి, నేను ట్రావెలింగ్ బ్లాగ్ అనేది పెట్టుకుంటాను. అక్కడ ఏం చేస్తాను, నేను ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్, నంది హిల్స్కి వెళ్ళాను బెంగళూరులో. వెళ్ళినప్పుడు అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను నా బ్లాగింగ్లో టైప్ చేస్తాను అనమాట. సో నాకు అడ్వాంటేజ్ ఏంటి, నేను ఇలా నా బ్లాగింగ్ వెబ్సైట్లో నేను టైప్ చేస్తే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైతే జనాలు నా బ్లాగ్ చదువుతారో వాళ్ళు చదువుతారు కాబట్టి నా బ్లాగ్ మీద గూగుల్తో నేను బేసిక్లీ ఒక కొలాబరేషన్ చేసుకుంటాను అనమాట. చేసుకుంటే ఏమవుతుందంటే, నా బ్లాగ్ మీద గూగుల్ అనేది అడ్వర్టైజ్మెంట్స్ ప్లే చేసే ప్రాసెస్లో మీరు నా బ్లాగ్ చదువుతారు కదా, చదివితే నాకు ఇండైరెక్ట్గా గూగుల్ డిస్ప్లే యాడ్స్ నుంచి నాకు డబ్బులు అనేది వస్తుంది అనమాట, రైట్? సో చాలా సింపుల్గా బ్లాగింగ్ చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనం బ్లాగింగ్ చేసే ప్రాసెస్లో గూగుల్తో పార్ట్నర్షిప్ చేసినప్పుడు మన వెబ్సైట్ మీద గూగుల్ డిస్ప్లే యాడ్స్ అనేది రన్ చేస్తుంది. జనాలు మన బ్లాగ్ చదివేటప్పుడు మనకి వాళ్ళ జనరల్గా వాళ్ళు మన బ్లాగ్ చదివే ప్రాసెస్లో డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్ చూస్తారు మన వెబ్సైట్లో. వాళ్ళు చూసారు కాబట్టి మనకి డబ్బులు అనేది గూగుల్ ఇస్తుంది అనమాట, రైట్? సో దిస్ ఈజ్ వాట్ బ్లాగింగ్ ఈజ్ ఆల్ అబౌట్. సెకండ్ వచ్చి వ్లాగింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా కంటెంట్ క్రియేషన్ త్రూ యూట్యూబ్ అనమాట. ఓకే, వ్లాగింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ట్రావెలర్స్ ఉన్నారు, నా అన్వేషణ అన్న ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు, హీఈస్ అ వ్లాగర్ అనమాట. సో ఆయన వర్క్ ఏంటి, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వ్లాగింగ్ చేసి ఆయన మనకి వరల్డ్ అనేది చూపిస్తున్నారు. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో ఆయనకి ఇన్కమ్ ఏంటి, ఆయనకి యూట్యూబ్ నుంచి బేసిక్లీ ఏంటి, గూగుల్ ఒక ప్లాట్ఫామ్ వచ్చి యూట్యూబ్ కదా. సో యూట్యూబ్ నుంచి ఆయనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట, రైట్? సో ఇలా డిఫరెంట్ వ్లాగ్స్ మీరు చేయొచ్చు. ఫుడ్ వ్లాగింగ్ చేసుకోవచ్చు, ట్రావెల్ వ్లాగ్ చేసుకోవచ్చు, రైట్? అలా డిఫరెంట్ వ్లాగింగ్ మీరు చేసుకోవచ్చు. వ్లాగింగ్ అంటే చాలా సింపుల్గా వీడియోస్ చేసి యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయడం. ఆ యూట్యూబ్కి మనకి ఇన్కమ్ వస్తుంది కదా. జనరల్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మనకి యూట్యూబ్ మీద యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ వచ్చినప్పుడు గూగుల్ అనేది మనకి ఒక సర్టెన్ అమౌంట్ షేర్ ఇస్తుంది. దట్ ఈస్ బ్లాగింగ్ అంటే ఏంటి, మనం ఒక వెబ్సైట్ తయారు చేసి ఆ వెబ్సైట్లో మన కంటెంట్ టైప్ చేసినప్పుడు గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, బేసిక్లీ గూగుల్ డిస్ప్లే యాడ్స్తో మనకి రెవెన్యూ వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాగింగ్ అండ్ వ్లాగింగ్ అనమాట. సో ఇంకొన్ని విషయాలు ఏంటంటే, జనరల్గా మనం బ్లాగింగ్ చేయాలంటే మనకి ఏమేమి వచ్చి ఉండాలంటే, వీ షుడ్ నో గుడ్ కంటెంట్ రైటింగ్, వీ షుడ్ నో how do you create a website, how do you link display ads, or how do you బేసిక్లీ లింక్ ఎలా చెప్పాలి మీకు, డిఫరెంట్ ఏదైతే సోర్సెస్ ఉన్నాయో వేర్ డిస్ప్లే యాడ్స్ ప్లే అవుతుంది మన వెబ్సైట్కి, వాటన్నిటిని ఎలా, అపార్ట్ ఫ్రమ్ గూగుల్ దేర్ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్. ఎవరైతే మనకి డిస్ప్లే యాడ్స్లో డబ్బులు ఇస్తారో ఆ ప్లాట్ఫామ్స్ని ఎలా లింక్ చేసుకోవాలి అనే దాని గురించి మనకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి వెన్ యూ వాంట్ టు బికమ్ అ బ్లాగర్. బ్లాగింగ్లో ఇంకా మీకు గుడ్ కంటెంట్ రైటింగ్ రావాల్సి వస్తుంది. అంటే ఎలా చెప్పాలి, ఒక కంటెంట్ని ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ మీకు వచ్చిన లాంగ్వేజ్లో గ్రామర్ తప్పు లేకుండా ప్రాపర్గా రాయాలి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ బ్లాగర్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు వ్లాగింగ్, చాలా సింపుల్గా మీ న్యాచురల్ స్టైల్, మీ న్యాచురల్ మెథడ్ ఏదైతే ఉందో,
మీరు ఏ లాంగ్వేజ్లో అయితే కంఫర్టబుల్ ఉన్నారో అక్కడ మీరు సింపుల్గా ఏం ఫేక్ చేయకుండా న్యాచురల్ మెథడ్లో మీరు మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి మీరు డౌన్లోడ్ షూట్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు, రైట్. అలాంగ్ విత్ దాట్ వ్లాగింగ్కి మీకు కొంచెం గుడ్, మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎక్విప్మెంట్స్ గురించి మాట్లాడితే బ్లాగింగ్కి వచ్చి మీకు ఒక బేసిక్ కంప్యూటర్ విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ ఆల్ గుడ్, ఓకే. దానికి మీరు వెబ్సైట్ ఎలానో అటాచ్ చేస్తున్నారు కాబట్టి బేసిక్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వ్లాగింగ్ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ కెమెరా, హై క్వాలిటీ కెమెరా ఉండాలి. అది మొబైల్ కెమెరా అన్నా పర్వాలేదు, లేదంటే ఈవెన్ యువర్ రెగ్యులర్ కెమెరాస్ ఏదైనా మిర్రర్లెస్ కెమెరా అయినా ఓకే. దెన్ యూ షుడ్ హ్యావ్ అ గుడ్ మైక్ సో దట్ ఒక మంచి ఆడియో అనేది క్యాప్చర్ అవ్వాలి. దెన్ ఒక బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మిడ్ రేంజ్లో ఒక పీసీ అనేది ఉండాలి సో దట్ మీరు మంచిగా ఎడిట్ చేసి అప్లోడ్ దానికి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాగింగ్ అండ్ వ్లాగింగ్. ఎర్నింగ్స్ వచ్చి మనకి బ్లాగింగ్లో ఇంతకుముందే చెప్పాను, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ నుంచి మనకి డబ్బులు వస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చి ఏమైనా స్పాన్సర్డ్ బ్లాగింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఆ రెస్టారెంట్ ఓనర్ ఏమన్నారంటే సార్ మేము మీకు డబ్బులు ఇస్తాము, మీరు మీ బ్లాగ్లో మా ప్రోడక్ట్ గురించి అంటే మా పర్టికులర్ ప్రోడక్ట్ కానీ లేదంటే మా రెస్టారెంట్ గురించి పాజిటివ్గా రాయండి అన్నట్టు చెప్పొచ్చు. సో అలా మీరు డబ్బులు తీసుకొని కూడా మీ బ్లాగ్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు బ్లాగింగ్ ఆల్సో సిమిలర్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళారు, ఆ ప్లేస్లో మీకు 2 రకాలుగా అర్నింగ్ వచ్చు. ఒకటి వాళ్ళని ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని లేదంటే సర్వీస్ని మీరు స్పాన్సర్షిప్ చేసి వాళ్ళది వీడియో తీసి మీరు డబ్బులు ఎర్న్ చేయొచ్చు. లేదా యూ కెన్ ఆల్సో బేసిక్లీ ఎలా చెప్పాలి ఎర్న్ త్రూ గూగుల్ నెట్వర్క్ అంటే యూట్యూబ్ ఇన్కమ్ త్రూ కూడా మీకు డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు, రైట్. టైం వచ్చి హౌ మచ్ టైం డస్ ఇట్ టేక్స్ అంటే జనరల్గా రీసెర్చ్ జనరల్గా వెన్ ఇట్ కమ్స్ టు బ్లాగింగ్ మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. యూ హ్యావ్ టు రైట్ అండ్ యూ హ్యావ్ టు బేసిక్లీ డూ ఎడిటింగ్ యాజ్ వెల్. ఎడిటింగ్ అంటే ఎలా, ఏదైతే మీరు రాస్తారో అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అన్నట్టు రీచెక్ చేసుకొని దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు పోస్ట్ యువర్ బ్లాగ్. బట్ వెన్ ఇట్స్ కమింగ్స్ టు వ్లాగింగ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ప్లానింగ్. అంటే ఒక వీడియోని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా షూట్ చేయాలి అనేది మీకు తెలవాలి. దాన్ని షూట్ చేసిన తర్వాత ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలని మీకు తెలవాలి. సో బోత్ బ్లాగింగ్ is purely skill based and interest based అండి. సో యూ క్యాన్ చూస్ బ్లాగింగ్ యాజ్ అ కెరియర్ ఆర్ యాజ్ అ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఫర్ మోర్ డీటెయిల్స్ నేను ఫర్దర్గా మీకు ఈ బ్లాగింగ్ ఎలా చేయాలని సపరేట్గా మీకు ఇన్డెప్త్గా నేను వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.